హాయ్ పిల్లలు, నీతి కథల లోకానికి స్వాగతం. ఇప్పుడు మనం అబద్ధం చెప్పిన కోతి గురించి చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. అది చాలా చురుకైనది, కానీ ఒక చెడు అలవాటు ఉండేది. ఆ కోతి ఎప్పుడూ అబద్ధం చెప్పేది. ఒకరోజు అడవిలో పండ్లు కనిపించాయి. కోతి వాటిని తినేసి నేను తినలేదు అని అబద్ధం చెప్పింది. మిగతా జంతువులు నమ్మాయి, కానీ మరుసటి రోజు కూడా అదే జరిగింది. అప్పుడు జంతువులు నిజం తెలుసుకున్నాయి. ఎవరూ ఆ కోతిని నమ్మలేదు. కోతి బాధపడి ఇప్పటి నుంచి నిజమే చెప్తాను అని మాట ఇచ్చింది. అబద్ధం చెప్తే నమ్మకం పోతుంది. పిల్లలు, కోతి అబద్ధం చెప్పినందువల్ల ఎవరూ దాన్ని నమ్మలేదు కదా. మనము కూడా అబద్ధం చెప్తే మనపై నమ్మకం పోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ నిజమే చెప్పాలి. అప్పుడే అందరూ మనల్ని ప్రేమిస్తారు. నిజం మాట్లాడితే నమ్మకం పెరుగుతుంది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? అయితే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని మనసులో పెట్టుకుందాం. కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.